లో ఉత్కంఠ రేపుతున్నటువంటి యూట్యూబర్ రావణ్ కేసు రకరకాల మలుపులు తిరిగి రిమాండ్ దగ్గర ఆగింది. పిఠాపురం టు గన్నవరం ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు ఇలాగా. అయితే ఇక్కడ రెండు వైపులా కూడా బలమైన వాదనలు ఉన్నాయి. ఆయన రావణ్ చేసినటువంటి ఆరోపణలు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం అనేటువంటిది ఒక వర్గం చెప్తుంటే, రావణ్ మీద వ్యాఖ్యల మీద ఒక పక్క జన సైనికులు అలాగే కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, ప్రజాస్వామ్యవాదులు ఇది న్యాయబద్ధంగా జరగాలి ఈ విచారణ అనేటువంటిది, అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటిది అదొక వాదన వినిపిస్తుంది. ఎట్టకేలకి ఆయన మీద UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద ఆయన మీద కేసు బుక్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అయితే దీని మీద రావణ్ వైఫ్ ఆవిడ కూడా చాలా ఆవేదన వెలిబుచ్చుతోంది. ఆవిడ ఆవేదన ఒకసారి చూద్దాం. రావణ్ వైఫ్ బయట ఒకసారి ప్లే చేయండి. ఏపీ గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకంటే ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొఖం అన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి. ప్రకాష్ రాజ్ బైట్. వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే UAPA వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? కరెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి. జడా శ్రావణ్ గారు రావణ్ తరఫున వాదిస్తున్నటువంటి లాయర్, ఆయన బయట ఒకసారి ఫైనల్ గా. పవిత్రమైనటువంటి ప్రాథమిక హక్కులు ఈరోజు కాలగర్భంలో కలిసిపోయినాయి. రావణ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడే భాష మీకు అభ్యంతరకరం కావచ్చు, కానీ ప్రజల సొమ్మును దోచుకొని వేల కోట్ల రూపాయలు, 3,700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి ప్రముఖమైనటువంటి బ్యాంకుల దగ్గర దొంగ సర్టిఫికెట్లతో, దొంగ సెక్యూరిటీ బాండ్లతో నేను బిజినెస్ చేస్తున్నాను అని తల్లిని కొడుకుని కూడా భాగస్వాములుగా చూపించి 3,700 కోట్ల రూపాయలు, 37 కోట్లు కాదండి, 370 కోట్లు కాదండి, ఈ కేసు 3,700 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ప్రభుత్వ బ్యాంకుల నుంచి కొల్లగొట్టిన రఘురామకృష్ణరాజు ఈరోజు డిప్యూటీ స్పీకరా? చట్టం లేదు. సో సార్, ఇది కేసు. ఇప్పుడు ఈ రోజు మనతో చర్చలో పాల్గొంటున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు,
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు అడ్వకేట్ అశోక్ గారు, హైకోర్టు అడ్వకేట్, ఆయన సామాజికవేత్త, అలాగే సెంగళూరు వెంకటేష్ గారు, హైకోర్టు అడ్వకేట్. సార్, ఇవాళ మనం దాదాపు 20 మంది లాయర్లు పాల్గొన్నారని చెప్పేసి తెలుస్తుందండి అటు ప్రభుత్వం తరఫున. సో అందరినీ అడ్వకేట్స్ని తీసుకున్నాం. వాళ్ళ ఒపీనియన్ తీసుకునే ముందు అసలు ఏంటి యూఏపీఏ చట్టం, ఏంటి అసలు దాన్ని ఎలా ప్రయోగిస్తారు? ఇప్పుడు వేసిన బైట్స్ మనం నాణ్యానికి ఒకవైపు. అయితే దీని మీద ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ఈ ఇష్యూ మీద చాలా తీవ్రమైనటువంటి చర్చోపచర్చలు జరుగుతున్నాయి రెండు వైపులా కూడా. అంటే ఇతనికి తగిన శిక్ష పడింది, ఇలాంటి వాడికి ఇలాగే పడాలి, తగిన శాస్తి జరిగిందని చెప్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత ఏమో వీళ్ళేమో ఇటు ఏముంది వాక్ స్వాతంత్రాన్ని తొక్కేస్తున్నారు అనేటువంటిది ఒకటి. సో ఈ నేపథ్యంలో 3 కోర్టులు బెయిల్ ఇచ్చిన తర్వాత 4వ కోర్టు ఏకంగా యూపీఏ పెట్టడం అనేది జరిగింది. ఇలాంటి ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చర్చించాల్సింది ఏంటంటే ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు రావణ మాట్లాడింది మనం లీగల్గానే ఇంతకుముందు కూడా డిస్కస్ చేస్తాం ఈ సబ్జెక్ట్కి సంబంధించి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈ రావణ అనేటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా తాజాగా చేసినటువంటి వ్యాఖ్యానాలు కాదు. ఇంతకుముందు ఎప్పుడో చేసినప్పుడే వెంటనే ఆ ఇష్యూస్ మీద మీరు అరెస్ట్ చేసి కేసులు పెడితే సరిపోయేది. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా వెతికి తవ్వి తీసి దాని మీద మాట్లాడుతున్నప్పుడు సరే నేను కూడా దీన్ని చూశాను. ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న వాటి మీదే విస్తృతంగా ఇప్పుడు ఆ వీడియో ప్రచారంలో ఉంది. దాని మీద వాళ్ళ మిస్సెస్ కానీ లేకపోతే జడా శ్రవణ్ ఇందాక వేసిన బయట అది కాదు, వేరే బయట అతను అవన్నీ కూడా మార్ఫింగ్ చేశారని చెప్తున్నారు. మార్ఫింగ్ చేశారని చెప్తున్నప్పుడు ఏంటంటే నేను ఈ విషయం మీద మాట్లాడే ముందు అసలు ఈ వాయిస్ ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా క్లోన్ చేయొచ్చు. అతని వాయిస్నే క్లోన్ చేసి ఎలా కావాలంటే అలా మాట్లాడినట్టు కూడా పెట్టచ్చు. నేనైతే దాని మీద ఇక్కడ మనం ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అసలు ఇతని వాయిస్ అతను మాట్లాడిందేనా లేకపోతే కాదా అనేదాన్ని నేను టెస్ట్ చేస్తే అక్కడ కనిపిస్తూ ఉంది మనకి 97% అతను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా 97% అతని వాయిస్ అనేటువంటిది తెలిసింది. అంటే ఈ ఫేక్ వీడియోలు కాదు. అవే కనుక ఫేక్ వీడియోలు కాకపోయినట్లయితే ఖచ్చితంగా అతను మాట్లాడినటువంటి మాటల్లో చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి మాటలు అయితే చాలా ఉన్నాయి. దీన్ని పట్టుకొని మరి ఇంకేంటి ఇంకా ఇన్ని రకాలుగా మాట్లాడారు. హిందూ ధర్మాన్ని గురించి అతను చాలా దారుణంగా మాట్లాడాడు, హిందూ దేవతల గురించి మాట్లాడాడు, కాబట్టి వీడికి ఇది పడాల్సిందే అనేటువంటిది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే సమాజంలో నాయకుల యొక్క వ్యవహార శైలిని బట్టే, అంటే యాజ్ ద కింగ్స్ ఆర్ ద సబ్జెక్ట్స్ అని మనకు ఒక సామెత ఉంది. పాలకులు ఎలాంటి వాళ్ళు అయితే పాలితులు కూడా అలాంటి వాళ్ళే అవుతారు. ఇప్పుడు మన ఇది ఆవు చేలో పడి మేస్తా ఉంటే దూడ గట్టును మేయదు కదా. సో మీరు మాట్లాడినటువంటి మాటలు, మీ వెకిలి చేష్టలు, మీ తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా మీరు చేస్తుంటే వాళ్ళు జనం కూడా ఇన్స్పైర్ అయ్యారు. ఓహో మనం కూడా మాట్లాడచ్చు, తప్పే ఉంది ఇలా మాట్లాడితే అనేటువంటి ధోరణిలోనే ఈ రకంగా వీళ్ళు మాట్లాడారు తప్ప. సో అంటే దానికి మళ్ళీ రూట్ కాజ్ కూడా ఎవరిని ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే నిర్మోహటంగా ఈ రోజున పాలకులుగా ఉన్నటువంటి వీరే ఇలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి భాషని ఈ సమాజానికి అందించారు. సో దాంట్లో తప్పు లేదేమో అని చెప్పి అనుకోండి. ఇప్పుడు చట్టాలు చేసేటువంటి వాళ్ళు, ప్రజలను ఇన్స్పైర్ చేసేటువంటి వాళ్ళే నోటికి వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ ఉంటే సో బూత్ అనేటువంటిది తప్పు కాదేమో అనే దీంట్లో వీళ్ళు కూడా మాట్లాడి ఉండొచ్చు. కాబట్టి ముందు అసలు మీ నిర్వాహకం ఏంటి, మీరు చేసిన పని ఏంటి, మీ మాటలు ఏంటి? ఇప్పుడు చాలా వీడియోలు ఉన్నాయి కదా, కనిపిస్తూనే ఉన్నాయి కదా. సో అదొకటి. ఇంకో పాయింట్ ఏంటంటే ఎస్ ఖచ్చితంగా అతను ఆ మాటలు మాట్లాడాడు అనేది ఇప్పుడు ప్రూవ్ అవుతుంది కాబట్టి దాని మీద అతని మీద కేసులు పెట్టవలసిందే. ఇందులో ఏమి ఇదేం లేదు, మొహాటం లేదు. అయితే ఎట్లా పెట్టాలి? అకార్డింగ్ టు ది వైలేషన్ ఆఫ్ లా. అతను ఏం వైలేట్ చేశాడు? కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడు, దాని మీద అబ్యూజ్ చేసినందుకు దాని మీద కేసులు పెట్టాల్సిందే. ఇంకేదైనా అదనంగా మాట్లాడితే దాని మీద కూడా కేసులు పెట్టాలి. అవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు కేసులు అనేటువంటి కోర్టు నిర్ధారించింది కాబట్టి 4 కోర్టులు బెయిల్ ఇచ్చాయి. 3 కోర్టులు. అంటే ఒక కోర్టు బెయిల్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఇతను ప్రస్తుతం నిర్బంధంలో ఉండాల్సినటువంటి అవసరం అనేది ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరవ్వాల్సిందనేటువంటిది ఒక న్యాయమూర్తి తీర్పు ఇచ్చాడు. ఆ న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పుని మీరు ఛాలెంజ్ చేస్తా
మళ్ళీ ఇంకో దానికి వెళ్ళారు, మళ్ళీ అదే అయింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మీకు చట్టాల పట్ల పాలకులకి వాళ్ళేగా పెడుతుంది, పాలక పక్షాల్లో ఉన్నటువంటి ప్రతినిధులేగా ఇప్పుడు ఈ కేసులు పెడుతుందంతా కూడా మీకు చట్టాల మీద గౌరవం లేదంటే ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. సో ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అనేది ఇవాళ ఏది యుఏపిఏ అనేటువంటిది పెట్టారు. ఈ యుఏపిఏ అనేటువంటిది నిజానికి మనకి ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు సెడేషన్, ఈ సెడేషన్ మీద అంతకుముందు సాక్షాత్తు ఏ జనసేన అధినేత అయితే ఉన్నాడో, ఏ టీడీపీ అధినేత అయితే ఉన్నాడో, ఇప్పుడు వాళ్ళిద్దరూ పాలక కూటమిగా ఉన్నారో, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు చాలా వీడియోలు ఉంటాయి, నేషనల్ మీడియాలో క్లిప్స్ కూడా ఉన్నాయి. మనకి ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి చాలా కేటగారికల్గా నేను చెప్తున్నాను. ఎంత హార్ష్గా అంటే కాలం చెల్లిన బ్రిటిష్ చట్టాలని ఇప్పుడు మీరు పెడతారా, అసలు ఇది ప్రజాస్వామ్యమేనా, అది ఇదని నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడారు. కాలం చెల్లిన బ్రిటిష్ చట్టాలు, కలోనియల్ గవర్నమెంట్లో ఉన్న సెడషన్ లాని పెడతారని. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ సెడషన్ అనేటువంటిది 124A, ఈ 124A అనేటువంటి దాన్ని రిపీల్ చేసి 2024 జూలై 1న ఐపీసీలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనేది అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ 152 పెట్టినప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ నిపుణులు అందరూ కూడా సీనియర్ రాజకీయ నాయకులు ఇది మరీ దారుణం, ఎవరిని కావాలంటే వాటికి నచ్చనటువంటి వాళ్ళని జైల్లో పడేయచ్చు దీన్ని బట్టి అని ఆ రోజున గొడవ చేస్తే అమిత్ షా గారు అబ్బాయి అలాంటి దేవుళ్ళు ఉండదు, రాజకీయ కక్ష సాధింపులుగా మేము దీన్ని వాడుకోమని చెప్పని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఈ బిఎన్ఎస్ సెక్షన్ 152 మీద కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ సుప్రీంకోర్టు పరిధిలో ఇప్పటికీ కూడా ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే వీళ్ళు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు విసిరినట్టుగా ఇలాంటి వాళ్ళ మీద మీ దీన్ని ఉక్కు పాదాన్ని మీరు పెట్టినట్టుగా ఈ సెక్షన్స్ పెట్టడం అనేది అసలు హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. ఇది ఇక్కడ యుఏపిఏ అనేది పెట్టడం కరెక్ట్ కాదు. పైగా ఏం చెప్తున్నారు, అయిపోయింది వాడి పని, ఇంకా వాడి లైఫ్లో ఇంకా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు, అది ఇదని చెప్పని ఆనందిస్తున్నారు. అంటే ఒక వికటాట్టహాసం చేసేటువంటి ఈ పరిస్థితులు ఈ రోజున మనం ఒకళ్ళ మీద పెట్టాం కదా అని అధర్మంగా పెడితే ఆనందిస్తూ ఉంటే ఈ పులి అనేటువంటిది రేపు పొద్దున మిమ్మల్ని కూడా మింగేసే పరిస్థితులు వస్తాయి, రోజులు వస్తాయి. విచ్చలవిడిగా కనుక వదిలేసేస్తే ఈ విచ్చలవిడితనం అనేది ఎవరికైనా అప్లికబుల్ అవుతుంది. ఆ పరిస్థితుల్లో సరే మనకి చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ ఇది చేయను. దీని మీద యుఐపిఏ పెడితే ఇంకేముంది, వాడి పని అయిపోయింది అది ఇది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చాలా అయితే జడ్జిమెంట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో పొలిటికల్ క్రిటిసిజం మాత్రమే ఉంది, వైలెన్స్, టెర్రర్, సెక్యూరిటీ నెక్సస్ లేదు, వేగ్ ఎలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి. అక్యూజ్డ్ కి యాక్టివిటీస్కి, అన్లాఫుల్ యాక్టివిటీస్కి ఎక్కడా కూడా కనెక్షన్ లేదు. తర్వాత డిజిటల్ ఎవిడెన్స్ చైన్ కస్టడీ కూడా లేదు. శాంక్షన్ ఆఫ్ ఏదో మెకానికల్గా అతను అక్కసు, ఆవేశం, ఆక్రోశంతో మాట్లాడాడు తప్ప ఇందులో కాన్స్పిరసీ లేదనేటువంటి వాటిని ప్రూవ్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి చాలా రెమెడీస్ ఉన్నాయి. అందుకని చెప్పని ఇక్కడ డిఫెన్స్ లాయర్ ముందు అడగాల్సింది ఎఫ్ఐఆర్ కాపీ, అరెస్ట్ మేము, సీజర్ ఆఫ్ మహజరు, ఈ కేసు డైరీ, ఇవన్నీ చాలా పెద్ద లీగల్గా చాలా ఉన్నాయి. మన అడ్వకేట్స్తోనే మాట్లాడి తెలుసుకుందాం, నేను ఎక్కువ మాట్లాడే కంటే కూడా. ఈ యుఐపిఏ అనేటువంటిది ఇతని మీద పెట్టడం, అతను ఖచ్చితంగా తప్పుడు మాటలు మాట్లాడాడు, దానికి తగ్గ సెక్షన్లు ఉన్నాయి, ఆ ప్రకారంగానే చర్యలు తీసుకోవాలి. కానీ ఇది ఒక రాజ్య హింస కిందకు వస్తుంది. అంటే సోషల్ మీడియా కార్యకర్తల మీద ఉక్కు పిడికిలతో, ఉక్కు పాదంతో అణిచేయాలి అనేటువంటి యొక్క మీ ఫాసిజం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఫాసిజం, ఇది ప్రభుత్వ హింస. దీని గురించి మరి ఏమనుకుంటున్నారు అనేది మన లాజికల్గానే ఏం చేయాలి, ఇది అసలు యుఐపిఏ అనేటువంటిది ఎంతవరకు కరెక్టు అనేది మన మిత్రులను అడిగి తెలుసుకుంటాం. రాజు గారు, ముందుగా ఇది చిల్లింగ్ ఎఫెక్ట్ అంటున్నారు, దీని గురించి మీరు ఏమంటారు? చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే మిగతా వాళ్ళు చేయకుండా దీన్ని భయపెట్టడం అంటారు కదా, చిల్లింగ్ ఎఫెక్ట్ అని. మీరు దీన్ని ఎలా చూస్తారు? సార్, ముందుగా మీకు, విజయబాబు గారికి, పాల్గొన్న ప్యానలిస్టులకి, 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అన్నారు సార్. ఒకటి ఖచ్చితంగా ఒక నియంత ప్రభుత్వం కక్ష సాధిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే